రంగంలో మనిషికి ఆధ్యాత్మిక భావన తగ్గిపోతుంది. తగ్గకూడదు. రామనామ యాత్రలో రాముడు ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి మానవ జీవితం సక్సెస్ చేసుకోవచ్చని నిరూపించాడు. అలాగే మానవ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొని మన ఆలోచన విధానంతో ఎదుర్కొని ఒక గొప్ప మోటివేషనల్ రామాయణం అనే కావ్యం. కాబట్టి మన జీవితంలో ఎన్నో సమస్యలున్నా మన ఆలోచన శక్తితో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండాలన్నదే ఈ యొక్క రామనామ తత్వం. మరి ఆ రామనామ తత్వాన్ని ఇంద్రజాలం ద్వారా 8 రోజులు 1600 కిలోమీటర్లు ఒక డేర్గా ఒక స్ఫూర్తి పదంతో ముందుకెళ్ళడం జరిగింది. ఎంతోమంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ బైక్ నడపడం అనేది మరి సమాజంలో ఎంతోమంది రావణాసురులు ఉంటారు. వారందరినీ మన ఆలోచన విధానంతో ఎదుర్కోవాలి ఈ రోజుల్లో కూడా. అదే మరి రామాయణ స్ఫూర్తి యొక్క గొప్పతనాన్ని, ఆనాటి రామాయణంలో ఉండే విషయాల్ని, ఇప్పుడున్న సమస్యల్ని రెండూ కలిపి ఇంద్రజాలంలో మేళవించి మానవాళికి సాధారణ జీవితానికి అందరినీ ప్రభావితం చేయడానికి ఈ యొక్క గంతలు కట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని. ఇంకోటి ఏంటంటే కళ్ళు తెరిచి ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా కూడా ప్రమాదాలు జరుగుతాయి. కళ్ళకు గంతలు కట్టుకుని 1600 కిలోమీటర్లు, రోజుకు 200 కిలోమీటర్లు అటు ఇటుగా 8 స్టాప్లో 8వ రోజు నేను అయోధ్యకు చేరుకుందామనే సంకల్పంతో ప్రతిదీ పక్కా ప్లాన్ చేసుకొని నా ప్రోగ్రాం నేను స్టార్ట్ చేశాను. చిన్నజీయ స్వామి గారి ఎదురుగా 23 తారీఖు ఫిబ్రవరి శుక్రవారం మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయింది. నాకు వెన్నుదనగా నా మిత్రుడు రామకృష్ణ కూడా మెజిషియన్, తను నాతో పాటు వెనకాల వచ్చాడు. మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. 23 తారీఖు ఉదయం బయలుదేరి ప్రతిరోజు 200 కిలోమీటర్లు చెప్పాను కదా. కామారెడ్డి మొదటి రోజు, ఆదిలాబాదు, నాగ్పూర్ అట్లా వెళ్ళాము. నాగ్పూర్లో మరీ ముఖ్యంగా సర్సంఘ్ చాలక్ గారిని కలవడం జరిగింది. శ్రీ మోహన్ భగవత్ గారిని కలవడం జరిగింది. ప్రతి చోట ఈవెన్ ఢిల్లీలో కూడా చాలా బాగా, మన అయోధ్యలో కూడా అక్కడ ఎంపీ గారిని కలవడం జరిగింది. అక్కడ కరసేవపురంలో శివదాస్ సింగ్ గారు, ప్రతి చోట మన బండి మీద ఉన్న జెండా చూస్తే చాలు జై శ్రీరామ్ అన్న నినాదాలు మిన్నంటేలా అద్భుతమైన రెస్పాన్స్. ఆబాల గోపాలం ప్రతి ఒక్కరూ, వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ఒక్కరూ అలా మా ప్రోగ్రాం జరిగిందండి. 8 రోజు మేము అక్కడ చేరుకొని విజయవంతంగా మా సంకల్పాన్ని స్వామివారికి మేము ఇచ్చే సేవ ద్వారా, మ్యాజిక్ ద్వారా చేశాము. అద్భుతంగా మ్యాజిక్ కార్యక్రమం ప్రతి చోట, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు, ఎందుకంటే మీరు ముఖ్యం, ప్రెస్ వాళ్ళని మనం పబ్లిసిటీ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి చోట, అసలు నాగ్పూర్లో కానీ, జబల్పూర్లో కానీ, అక్కడ జాదుగారు ఆనంద్ గారు ఉన్నారు జబల్పూర్లో, ఆయన అద్భుతంగా ఏర్పాటు చేశారు. ప్రతి చోట అద్భుతంగా జరిగింది కార్యక్రమం. వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఆ సందర్భంగా మాకు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరందరూ చూస్తున్నారు. మా మిత్రుడు రామకృష్ణ గారు కొంత చెప్తారు. అంటే ప్రతి చోట చూసి ఆధ్యాత్మిక ఇంద్రజాలం, అంటే మామూలు ఇంద్రజాలం చేస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక ఇంద్రజాలం మామూలుగా ఇలా అంటే రాముడు ప్రత్యక్షం అవ్వడం, మన ఫోటోలో అలాంటివి చేస్తాము. రాముడి నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. రాముడి ద్వారా మనం చాలా మనం బాగుపడతాం అనే పాజిటివ్ థింకింగ్ దృక్పథంలో మనం చేయడం జరిగింది.